స్థితిలో ఉన్నాను, విశ్రాంతి తీసుకునే స్థితిలో నేను ఉన్నాను. ఇదిగో ఎంతగానో సుకుమారుగా ఉన్నటువంటి స్థితిలో నేను ఉన్నాను, సుకుమారంగా ఉన్నాను. అయ్యా కృప చూపయ్యా, సహాయం చెయ్యయ్యా అని ప్రభు. కళ్ళు మూయమ్మా, కళ్ళు మూయండి, తర్వాత ఆడుకుందాం పిల్లలతో. ప్రార్థన చేయండి, లోబడండి, వాక్యానికి లోబడండి, ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, దేవునికి మొరపెట్టండి. నువ్వు దేవుని ఎదుట నువ్వు తలుపు తెరిచావా? ఇదిగో నేను తలుపు దగ్గర నువ్వు తడతా ఉన్నాను అన్నాడు. ఎదురు చూస్తున్నావా? నా ప్రభు నా తలుపు తట్టినప్పుడు నేను తీయాలని ఎదురు చూస్తున్నావా? ఒకవేళ షోలమిత్తిలాగా తలుపు తడుతున్నా, షోలమిత్తిలాగా నిద్రపోతున్నావేమో, నిర్లక్ష్యముగా ఉన్నావేమో, ప్రియుడు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఇక నీ ఎదుట ఎవరు తలుపులు తీయలేరు. ఇక ప్రభుని ఎద్దకు రాడు. కనుక ప్రభువుని ముందు నువ్వు చేర్చుకుంటేనే ఆయన నీతో కూడా ఉండి నీ ఎదుట తలుపులు తెరుస్తాడు. ఆయన నీతో కూడా ఉండి నీ ఎదుట తలుపులు తెరుస్తాడు. నీ పట్ల అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కృప చూపయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నా ఎదుట తలుపులు తెరవయ్యా, నా ఎదుట తలుపులు తెరవయ్యా అని ప్రార్థన చేయి. ప్రభుకు మొర్ర పెట్టుకుందాం. చినుకులు కురియసాగే, మంచుకు తలయు తడిసే, చినుకులు కురియసాగే, మంచుకు తలయు తడిసే, విసుకు చెందిన వెళ్ళిపోవును ఇప్పుడే మేల్కొనమ్మా, విసుకు చెందిన వెళ్ళిపోవును ఇప్పుడే మేల్కొనమ్మా. నీ హృదయ ద్వారమందు నిలిచేను క్రీస్తు యేసు, ఎదురెందు వెంకనేలా మేల్కోవా. నీ హృదయ ద్వారమందు నిలచేను యేసు క్రీస్తు, ఎదురెందు వెంకనేలా మేల్కోవా. చినుకులు కురియసాగే, మంచుకు తలయు తడిసే, చినుకులు కురియసాగే, మంచుకు తలయు తడిసే, విసుకు చెందిన వెళ్ళిపోవును ఇప్పుడే మేల్కొనమ్మా, విసుకు చెందిన వెళ్ళిపోవును ఇప్పుడే మేల్కొనమ్మా. నీ హృదయ ద్వారమందు నిలచేను యేసుక్రీస్తు, నిదురింతు వెంకనేలా మేల్కోవా. నీ హృదయ ద్వారమందు నిలచేను యేసుక్రీస్తు, నిదురింతు వెంకనేలా మేల్కోవా. నీ హృదయ ద్వారమందు నిలిచి ప్రభు నీ హృదయాన్ని తడతా ఉన్నాడు, నీ తలుపు తడతా ఉన్నాడు. ఆయన స్వరమిని తలుపుతి, ఆయన స్వరమిని తలుపుతి. మంచుకు తడుస్తూ ఉన్నాడు, ఇదిగో వర్షానికి తడిసిపోతా ఉన్నాడు. విసుగు చెందితే వెళ్ళిపోతాడు. నీ మీద విసుగు చెందిందా వెళ్ళిపోతాడు. నీ మీద విసుగు వచ్చిందంటే వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోకముందే, నీ ప్రభు వెళ్ళిపోకముందే, మన దేవుడు మన యొద్ద నుంచి వెళ్ళిపోకముందే లోబడదాం. అయ్యా నిన్ను విసిగించానయ్యా, నిన్ను నిలబెట్టానయ్యా, అయ్యా నా కొరకు ఎంతగానో నిలబడి ఉన్నావు, ఎన్నో దినాల నుండి తడుతూ ఉన్నావయ్యా, ఎన్నో దినాల నుండి తడుతూ ఉన్నావు తలుపయ్యా, నేను తీయలేని స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా తలుపు తెరిచి అనుభవం నాకు ఇవ్వయ్యా, తలుపు తెరిచి అనుభవం నాకు ఇవ్వయ్యా. అయ్యా నీ ఎదుట నేను తలుపు తెరిస్తే, నా ఎదుట నువ్వు తలుపు తెరిస్తా నాతో మాట్లాడావు. అవునయ్యా, ఎన్నో ద్వారాలు మూసుకొని పోయి ఉన్నాయి. ఎక్కడికి వెళుతున్నా నిరుత్సాహంతో తిరిగి వస్తున్నానయ్యా. ఏది సఫలం కావట్లేదయ్యా. అన్ని తలుపులు మూసుకుపోయాయ్యా, అన్ని ద్వారాలు మూసుకుపోయాయ్యా. ఏ తలుపు కూడా తెరవబడి లేదయ్యా. ఆర్థిక ద్వారాలు మూసుకుపోయాయ్యా, వివాహపు ద్వారాలు మూసుకుపోయాయ్యా, గర్భాల ద్వారాలు మూసుకుపోయాయ్యా, ఉద్యోగ ద్వారాలు మూసుకుపోయాయ్యా. అయ్యా వ్యాపారాల ద్వారాలు మూసుకొని పోయాయి. నా ఎదుట అవి తెరవబడట్లేదయ్యా. అయ్యా
నా ఎదుట తలుపులు తెరిచేవాడవు నీవే, నా ఎదుట ద్వారాలు తెరిచేవాడవు నీవే, నా కార్యాన్ని సఫలపరిచేవాడవు నీవే అయ్యా, నా కార్యాన్ని నెరవేర్చేవాడవు నీవే, నా హృదయ వాంఛ తీర్చేవాడవు నీవే, నేను కోరినట్టుగానే అవునుగా కానీ సెలవిచ్చువాడవు నీవే. నన్ను క్షమించి నా ఎదుట తలుపులు తెరువయ్యా, నన్ను క్షమించి నా యొద్దకు రండి అయ్యా, నన్ను క్షమించి నా యొద్దకు రండి అయ్యా, నాతో కూడా ఉండండి అయ్యా, నా ఎదుట తలుపులు తెరవండి అయ్యా, గొప్ప కార్యాలు చేయండి అయ్యా, విడిచిపెట్టొద్దయ్యా, సహాయం చేయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పట్ల ఒక అద్భుత కార్యాన్ని చేయబోతా ఉన్నాడు, ఒక మహత్కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. నీ ఎదుట తలుపులు తెరవటం ఆరంభించబోతా ఉన్నాడు, నీ ఎదుట గుమ్మాలు తెరవటం ఆరంభించబోతున్నాడు, నీ ఎదుట ద్వారాలు పగలగొట్టడం ఆరంభించబోతున్నాడు. అద్భుత కార్యాలు నీ ఎదుట ప్రభు చేయబోతా ఉన్నాడు. కృపతో నిన్ను ఆవరించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చాలు. ప్రభునందు పేర మనం ఈ ప్రతిష్ట కూడికల్లో కోరేషును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కోరేషును గురించిన పాఠాలు కొన్నిటిని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదటి వచనంలో కోరేషును గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా ఉండునట్లు తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేషును గురించి ప్రభు సెలవిస్తున్నాడు. కోరేషును గురించి ప్రభు సెలవిస్తూ ఆయన ఇప్పుడు 2వ వచనంలో చెప్పుచున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను అని అంటాడు. చాలు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను నేను సరళం చేస్తాను అంటాడు. కోరేషును గురించి ముందుగానే చెప్పాడు, అతడు జనములను జయించున్నట్లుగా నేను అతని కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తాను అని చెప్పాడు. అతని ఎదుట రాజుల నడికట్లు నేను విప్పుతాను అని చెప్పాడు. అతని ఎదుట ద్వారములు మూయబడకుండా తలుపులు తీస్తాను అని చెప్పాడు. ఆయన అక్కడ వాగ్దానం చేశాడు. మొదటి వచనములో వాగ్దానం చేశాడు. ఇప్పుడు 2వ వచనంలో ఆయన తన పని ప్రారంభిస్తూ ఉన్నాడు. కోరేషుతో మాట్లాడుతున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను అంట. మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాడు అంటే కోరేషు వెళ్ళే మార్గములో మెట్టలు కనుక ఎదురైతే ఆ మెట్టలు తగిలి కోరేషు పడిపోకుండా ఉండటానికి ఆ మెట్టలన్నిటినీ కూడా చదును చేయబోతా ఉన్నాడు. మెట్టలను చదును చేసి కోరేషును దేవుడు ముందుకు నడిపించబోతా ఉన్నాడు. అంటే అడ్డులు ఆటంకాలు ఏమీ లేకుండా అతడు సరళముగా
వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. స్తోత్రం, హల్లెలూయా. మార్గాన్ని సరళం చేస్తున్నాడు. అతని పాదములకు రాయి తగలకుండా, మెట్టలు తగిలి పడిపోకుండా అతడు చక్కగా ముందుకు సాగి వెళ్ళటానికి దేవుడు అతని ఎదుట మార్గాలు సరళం చేస్తున్నాడు. ప్రభునందు పేర మెట్టలు తగిలి పడిపోయిన వారు ఉన్నారు. అక్షరార్థముగా శారీరకముగా మెట్టలు తగిలి పడిపోయిన వారు ఉన్నారు. ఆధ్యాత్మికముగా మెట్టలు తగిలి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన వారు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. ప్రభునని పేర మనం పరిశీలన చేస్తే యోనాతానుకి మెఫీబోషెత్ అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని ఒక యుద్ధ సమయం వచ్చినప్పుడు అతని దాది ఆ కుమారుని ఎత్తుకొని పరిగెడతా ఉంది. ఆ కుమారుని ఎత్తుకొని పరిగెడుతూ ఎంతగానో ఆ బిడ్డను కాపాడని వెళుతుంటే కాలుకి ఏం తగిలిందో, ఏం మెట్ట తగిలిందో కానీ ఆమె ఆ మెట్ట తగిలి పడిపోయింది. ముందు పిల్లవాడు పడ్డాడు, ఆ పిల్లవాని మీద ఈమె పడింది. అప్పుడు ఆ పిల్లవాని యొక్క కాళ్ళు విరిగిపోయి ఆ రెండు కాళ్ళు కుంటివైపోయాయి. ఆ రెండు కాళ్ళు ఏమైపోయాయి? కుంటివైపోయాయి. కనుక ప్రభునందు పేర ఆ రెండు కాళ్ళు కుంటివైపోయి అతడు జీవితాంతం కుంటివాడుగానే బ్రతకాల్సిన పరిస్థితి ఎదురైంది. మెఫీబోషెతు కుంటివాడైపోవటానికి కారణం మెట్టలు తగలటమే. కనుక ప్రభునందు పేర మనము కూడా ఆత్మీయ జీవితంలో మనము కుంటివారము కాకుండా మనము చక్కగా నడుస్తూ పరిగెడుతూ దేవునిలో ముందుకు సాగునట్లుగా మెట్టలు లేకుండా ఆ మెట్టలన్నిటినీ దేవుడు సరళం చేయాలి. కోరేషు విషయములో దేవుడు కార్యం చేస్తున్నాడు. కోరేషుకు ఏ మెట్ట తగలకూడదు. కోరేషు ఎక్కడ కూడా ఆగిపోకూడదు. కోరేషు మెట్టలు తగిలి అతడు బలహీనుడు కాకూడదు, అతడు కుంటివాడు కాకూడదు అని చెప్పి దేవుడు ఉద్దేశించి అతని మార్గాలన్నిటినీ కూడా సరళం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతని మార్గాలన్నీ సరళం చేస్తున్నాడు. ప్రభునందు పేర మార్గము సరళం అవ్వాలి, మార్గము సరళము చేయబడాలి అని అంటే అది ఎలా జరుగుతుంది? మార్గము సరళము చేసేవాడు దేవుడే. ఆ దేవుడు మన మార్గాలు సరళము చేయాలి అని అంటే ఎవరి మార్గాలకుండా మార్గములో మెట్టలు లోయలు ఎదురు కాకుండా మార్గాలను దేవుడు ఎలా ఏ విధముగా సరళం చేస్తాడు అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే పేరా 27వ కీర్తన 11వ వచనం చదవండి ఒకసారి. 27వ కీర్తన 11వ వచనములో కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా నీ మార్గము నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ప్రభునని పేర కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, సరళమైన మార్గము నాకు చూపించు,
నా శత్రువులు నా కొరకు పొంచి ఉన్నారు. వారు నన్ను పట్టుకోకుండా, వారు నన్ను చిక్కించుకోకుండా, వారు నాకు కీడు చేయకుండా నేను ముందుకు సాగిపోవునట్లుగా నన్ను సరళమైన మార్గములో నడిపించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు కీర్తనకారుడు. సరళమైన మార్గములో నడవాలని ఇతని యొక్క ఉద్దేశం. తన మార్గములో ఎలాంటి అడ్డులు ఆటంకాలు ఉండకూడదని ఇతని యొక్క ఉద్దేశం. కనుక మార్గములను సరళము చేసే దేవునికి అతడు మొర్రపెట్టుకుంటున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా మార్గాలు సరళము చేయి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్గము సరళము చేయని చెప్తున్నాడు. కనుక మార్గములను సరళము చేసేది దేవుడే అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానిన సొలొమోను చెప్తున్నాడు, నీవు నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయనే నీకు అధికారిగా ఉండాలి, ఆయనే నీకు యజమానిగా ఉండాలి. నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి అప్పగించు. ఆయన నీకు అధికారిగా ఉన్నప్పుడు, నీవు ఆయన అధికారినిగా యజమానునిగా నువ్వు నియమించుకున్నప్పుడు, దేవుడే నీకు నాయకుడిగా నీవు నియమించుకున్నప్పుడు, దేవుణ్ణి నీవు అధికారినిగా నియమించుకొని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నీ మార్గాలన్నిటినీ సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నిన్ను నీవు ముందు దేవునికి అప్పగించుకో. నిన్ను నీవు ముందు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీ మార్గాలు సరళము చేస్తాడు అంటాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రభువునని పేర ఒకటి, మార్గము సరళము కావాలి అని మార్గమును సరళము చేసేవానికి ప్రార్థన చేయాలి. రెండవది, మన ప్రవర్తన అంతటిని దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రవర్తన దేవుని అధికారము చొప్పున మన ప్రవర్తన ఉండాలి. అలాగూ ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన మార్గములను సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మార్గములను ఆయన సరళము చేస్తాడు. ఇంకా లేఖనాలు మనం పరిశీలన చేస్తూ యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చదువుదాం. నీతిమంతులు పోవు మార్గము ఎలా ఉంటుందంట? సమముగా ఉండును. నీతిమంతుల త్రోవలు నీవు సరళము చేయుచున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తా ఉన్నాడు, ప్రభువుని పేర నీతిమంతుల మార్గము సమముగా ఉంటుంది. నీతిమంతుల మార్గమును, నీతిమంతులు వెళ్ళే త్రోవలను, నీతిమంతులు నడిచే మార్గాలను దేవుడు సరళము చేస్తాడు. కనుక ఇప్పుడు మన మార్గాలు సరళముగా ఉండాలి అని అంటే నీతిమంతులముగా ఉండాలని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మార్గాలు సరళముగా ఉండాలంటే మనము నీతిమంతులముగా ఉండాలి, నీతిని అనుసరించాలి, నీతితో నడవాలి. అలాగూ నీతిమంతులముగా ఉన్నప్పుడు మన మార్గాలు సరళం చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. గంభీరంగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక నీతిని అనుసరించే వారి మార్గాలు, నీతిని గైకొనే వారి మార్గాలు, నీతిని జరిగించే వారి మార్గాలు సరళముగా ఉంటాయి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం.
యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చెయ్యును అంటాడు. దేవుని స్తోత్రం. అవునండి, యథార్థవంతుల నీతి వారి మార్గాలు ఏం చేస్తుందంట? సరళం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీతి మన మార్గాల్ని సరళము చేస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనము నీతిని అనుసరిస్తున్నప్పుడు, నీతిని జరిగిస్తున్నప్పుడు, నీతితో నడుస్తున్నప్పుడు మన నీతే మన మార్గాలను ఏం చేస్తుందంట? సరళము చేస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ లేఖనాలన్నిటిని బట్టి మనం పరిశీలన చేస్తే, ఒకటి ప్రార్థన చేశాడు సరళము కొరకు. రెండవది ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. మూడవది నీతిని అనుసరించాడు, నీతిని జరిగించాడు. కనుక ప్రభువుని ఈ లేఖనాలను బట్టి మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు దేవుడు కోరేషు యొక్క మార్గాన్ని ఎందుకు సరళం చేస్తున్నాడనంటే, కోరేషు నీతిమంతుడిగా ఉన్నాడు, కోరేషు నీతిని జరిగించువాడుగా ఉన్నాడు. కోరేషు ఇదిగో తన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు. అందుకొరకే దేవుడు కోరేషు యొక్క మార్గాలన్నిటిని కూడా సరళం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, పాదములకు రాయి మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు పరిచర్య చేయుట. చప్పలు గట్టి కొట్టండి. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యెరూషలేము ఆమేన్. యేసుతో నూతన యెరూషలేము ఆనందయాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మన మార్గములో రాయి తగలకుండా, మెట్టలు తగలకుండా మన మార్గాలను సరళము చేస్తాడు. రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ మన పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలను నియమిస్తాడు. ఆ దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభువుని ఇప్పుడు దేవుడు కోరేషు మార్గాలు సరళం చేస్తున్నాడు. కోరేషుకి ఎలాంటి అడ్డులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు వాగ్దానం చేసినట్లుగా, ఇది మొదలుకొని నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా వచ్చును, లేక తోడుగా ఉండునని చెప్పినట్లుగా నీ రాకపోకల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ మార్గాలు సరళం చేస్తాడు. నువ్వు క్షేమముగా వెళతావు, క్షేమముగా తిరిగి వస్తావు. ఎలాంటి ఆటంకాలు ఉండవు, ఎలాంటి అడ్డులు ఉండవు, ఎలాంటి ప్రమాదాలు ఉండవు, ఎలాంటి కీడు ఉండదు, ఎలాంటి వ్యతిరేకతలు నీ మార్గములో ఉండవు. హల్లెలూయా. నీ మార్గములో ఎలాంటి వ్యతిరేకతలు, ఆటంకాలు కలుగవు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అయితే ప్రభువుని మరొక అనుభవం ఏంటంటే, ఆయన మన మార్గాలు సరళం చేయటానికి మనము ఆయనకు అప్పగించుకోవటం, నీతిమంతులుగా మనం జీవించటం మాత్రమే కాదు, కానీ
ముందుగా మనము ఆయన మన యొద్దకు వచ్చి ఈ కార్యాలన్నీ కూడా జరిగించినట్లుగా మనము ఆయన మార్గాలు సరళం చేయాలి. ముందు దేవుని స్తోత్రం చెప్పండి. మన మార్గాలు ఆయన సరళం చేస్తాడు, మంచిదే. మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు, మంచిదే. అలాగే ఆయన త్రోవలను మనం కూడా సరళం చేయాలి. ఆయన త్రోవలను మనం కూడా సరళం చేయాలి. దేవుని వాక్యులు మనం చూస్తాం పేరా. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 4వ వచన భాగాన్ని చదువుదాం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి, వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనం చదువుకున్న ఈ వచనంలో ప్రేరా రాజమార్గము చేయండి, దేవుని కొరకు ఒక రాజమార్గము చేయండి, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తాం పేరా. ఒకటి, దేవునికి స్తోత్రగానము చేయండి. రెండవది, దేవుని గురించి పాడండి, స్తోత్రగానము చేయండి, రాజమార్గము చేయండి, ప్రహర్షించండి. 4 విషయాలు అక్కడ. ఒకటి, పాడండి. ఇక అన్ని వద్దు, ఇంకా అన్ని మొక్కలు ఏరబాకండి. ఒకటి, పాడండి. ఏం చేయండి? పాడండి. రెండోది స్తోత్రగానం, ఇది ఆరాధన. ఏమండి, ముందు పాటలు పాడతాం కదా, పాటలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? స్తోత్రగానం, అది ఆరాధన, వర్షిప్, ప్రైజ్ అండ్ వర్షిప్, ఆరాధన చేయండి. మూడవది రాజమార్గం చేయండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవది ప్రహర్షించండి దేవుని బట్టి. ఈ 4 కార్యాలు చేసినప్పుడు పేరా ఏం జరుగుతుందో తెలుసా? 5-6 వచనాలు చదవండి ఒకసారి. పరిశుద్ధాలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రిని, విధవరాండ్రకు న్యాయకర్తగాను, ఏకాంగులను సంసారులుగాను, బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము పాటలు పాడినప్పుడు, స్తోత్రగానము చేసినప్పుడు, మార్గము రాజమార్గము మనము చేసినప్పుడు, దేవుని బట్టి ప్రహర్షించినప్పుడు, అప్పుడు దేవుడు పరిశుద్ధ ఆలయములోనికి వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయములో, దేవుని మందిరములో మనము పాడాలి, ఆరాధన చెయ్యాలి, రాజమార్గము చెయ్యాలి, ప్రహర్షించాలి. ఈ 4 కార్యాలు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు, వెధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటాడు, ఏకాంగులను సంసారులుగా చేస్తాడు, బంధింపబడిన వారిని విడిపిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ కార్యాలన్నీ జరగాలంటే ముందు దేవుడు ఆలయంలోనికి రావాలి. ఆలయంలోనికి దేవుడు రావాలంటే ఏం చేయాలి? ముందు పాడాలి, ఆరాధన చేయాలి, రాజమార్గం చేయాలి.